బూందీ మిఠాయి అచ్చును ఈ విధంగా ట్రై చేయండి. స్వీట్ స్టాప్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే దీన్ని కర్కజ్జం అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. దీనికోసం నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. అరకప్పు బియ్యం పిండి, 2 కప్పుల శనగపిండికి అరకప్పు బియ్యం పిండి సరిపోతుంది. ఇందులో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు, తగినంత నీళ్లు వేసుకుని పిండిని ఉండలు లేకుండా దోస పిండిలా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చిల్లుల గరిటెలో కానీ బూందీ గరిటెలో కానీ ఒక గరిటె పిండి వేసుకుని నెమ్మదిగా వేసుకుంటూ బూందీని వేసుకోవాలి. బూందీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని బౌల్లో వేసేసుకుందాం. బూందీని ఫ్రై చేసుకుని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు బెల్లం పాకం పెట్టుకుందాం. బెల్లం పాకం కోసం 2 గ్లాసులు బెల్లం వేసుకోవాలి. అర గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం పాకం వచ్చేలోపు ప్లేట్లకి నెయ్యి రాసుకుని గ్రీస్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాం. పాకం గట్టిగా ఉండపాకం రావాలండి. వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఈవెన్గా ఫ్లాట్గా సర్దేసుకుని వేడిగా ఉన్నప్పుడే ముక్కలు కట్ చేసేసుకుని చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే